ఏపీలో ఎన్నికల హడావిడి ప్రచారం మాత్రం జోరుగా సాగుతుందని అనుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పవన్ కళ్యాణ్ మధ్యన మాటల యుద్ధం జరుగుతుందా అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా ఒక జైలు కట్టిస్తా అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. అంటే అది ఎట్లా ఉందంటే వేడిగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి మధ్యలో మాటల యుద్ధం జరుగుతుందేమో అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక ప్రత్యేక జైలు కట్టిస్తా అని చెప్పడం జరిగింది. సో ఈ అంశాన్ని మనం ఎలా చూడాలి, అసలు దీన్ని ఎలా అనుకోవాలి సార్? ఆ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఎందుకు చేయాల్సి వచ్చిందనంటే జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి పవన్ కళ్యాణ్ని రెచ్చగొడుతూ ఉన్నాడు. ఎన్నికల సందర్భంగా పాలసీకి సంబంధించినటువంటి మ్యాటర్స్, పరిపాలనకు సంబంధించినటువంటి మ్యాటర్లు మాట్లాడకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతమైనటువంటి జీవితంలోకి వ్యక్తిత్వ హననం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఫీలింగ్ తోటి జనసేన ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఏ సభలకు వెళ్ళినా కానీ 4 పెళ్ళిళ్ళు అని అంటూ ఉన్నారు. కారులు మార్చినట్టు పెళ్ళాలను మార్చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి డైలాగులు జగన్మోహన్ రెడ్డి వాడుతున్నారు. ప్రత్యేకించి ఎక్కడ ఆ డైలాగులు ఎక్కువ వాడుతున్నారు అని అంటే గోదావరి జిల్లాలో ఎక్కువ వాడుతున్నారు. కారణం ఏంటంటే గోదావరి జిల్లాలో ఎక్కువగా జనసేన పోటీలో ఉంది. జనసేన అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. ప్లస్ పవన్ సామాజిక వర్గం ఎక్కువగా ఉండేది కూడా గోదావరి జిల్లాలోనే. అందుకే అక్కడ పవన్ పర్సనాలిటీని డ్యామేజ్ చేస్తే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది అయినా పవన్ కళ్యాణ్కి దూరం అవుతారు అనేటువంటి ఒక ఆలోచన బహుశా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డికి. అందుకే పవన్ యొక్క వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసుకున్నాడు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి. 4 పెళ్ళిళ్ళు అంటున్నారు. కార్లు మార్చినట్టు పారుస్తున్నారు 4 పెళ్ళిళ్ళు అని. దాని మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు పవన్ కళ్యాణ్. ఏం రియాక్ట్ అయ్యాడు? పెళ్ళాం అనే మాట అనేది వాడుతున్నావు కాబట్టి నేను నీ ధర్మపత్ని భారతీరెడ్డికి చెప్తాను, నీ నోరు అదుపులో పెట్టుకోమని. నేను గనక భారతీరెడ్డి గురించి కూడా నేను ఇలాగా మాట్లాడితే సభ్యత కాదు కాబట్టి నేను కామ్గుంటున్నాను, నేను కూడా మాట్లాడగలను అనేటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా చేశాడు పవన్ కళ్యాణ్. దానికి అదనంగా ఏం చెప్పాడంటే అన్ని వ్యాఖ్యలు చేసినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ పెళ్ళాల వ్యవహారం ఆగలేదు. ఈయన ఇంకా కొద్దిగా ఫోర్స్గా వెళ్తున్నారు. ఇద్దరు ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉన్నారు ప్రచారంలో. సో ఫోర్స్గా ఉన్నప్పుడు ఈయన లాస్ట్కి ఏమన్నారంటే నాకు నాలుగో పెళ్ళాం అనేవాళ్ళు నువ్వేను, 4వ పెళ్ళాం నువ్వేనని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. సో 4వ పెళ్ళాం నువ్వే అనగానే పెద్ద ఎత్తున ట్రోల్స్ మొదలైనాయి. మీమ్స్ తోటి కూడినటువంటి కామెంట్స్ మొదలయ్యాయి సోషల్ మీడియాలో. జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి పెళ్ళి, జగన్మోహన్ రెడ్డికి మంచి యూత్ డ్రెస్ వేసేసి పెళ్లి కూతురుని చేయటం, ఇవన్నీ రకరకాల మీమ్స్ పెట్టారు. అసలు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏంటి? దానివల్ల ప్రజలకి ఏమైనా ఉరుగుతుందా, ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ని పర్సనల్ డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఇంకొక అడుగు ముందుకేసి ఏం చెప్తున్నాడంటే 4వ పెళ్ళాన్ని నువ్వే అని చెప్పి అన్నప్పటికీ కూడా ఆయన డైలాగుల్లో మార్పు రాలా జగన్మోహన్ రెడ్డిలో. అందుకే ఆయన ఏం చెప్పాడంటే నువ్వు 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసావు, ఇప్పటికే చాలా అవినీతి చేస్తున్నావు, నిన్ను జైల్లో పెట్టేయటం ఖాయం, నీకు ప్రత్యేకమైనటువంటి సెంట్రల్ జైల్ని కట్టిస్తాము మోడీ చెప్పి, ఇది మోడీ గ్యారంటీలో భాగంగా నేను చెప్పిస్తాను అన్నాడు. అంటే మోడీ గ్యారంటీ అంటే 2047కి భారతదేశాన్ని నెంబర్ 1 చేస్తున్న ప్రపంచంలో అనేది మోడీ గ్యారంటీ. మోడీ గ్యారంటీ పేరుతో భారతదేశం వ్యాప్తంగా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు బీజేపీ. అందుకే మోడీ గ్యారంటీలో భాగంగా ప్రత్యేకమైనటువంటి జైల్ని జగన్మోహన్ రెడ్డికి కట్టిస్తాము, సెంట్రల్ జైల్ని ఒకటి ఏర్పాటు చేస్తాం, కావాల్సిన చోట ఒకటి మోడీ గ్యారంటీలో కట్టించి దాంట్లో పెడతాం, నిన్ను ఖచ్చితంగా జైలుకి పంపిస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ సరికొత్త ప్రచారానికి మొదలుపెట్టాడు. దానికి కారణం ఏంటంటే ఇప్పటికే ఆల్మోస్ట్ సిబిఐ కానీ ఈడీ కేసులు కానీ దాదాపుగా 18 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. ఆ కేసులకు సంబంధించి 16 నెలల పాటు 6093 ఖైదీ నెంబర్, దాంతో ఆయన జైల్లో ఉన్నాడు. 6093 ఖైదీ నెంబర్ నెంబరు ఆయన పేరు, దాంతో ఉన్నారు, జైల్లో ఉండొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సో మిగిలినటువంటి జీవితకాలం కూడా నేను జైల్లో పెట్టడానికి రెడీగా ఉన్నాము. ప్లస్ ఆ కేసులతో పాటు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు ఎన్ని రకాల స్కామ్స్ చేసామో అవన్నీ బయట పెడతాము, వాటి మీద ఎంక్వైరీ వేస్తాము.
ఎంక్వైరీ వేసి జైల్లో పెట్టిస్తాం, ప్రత్యేకమైనటువంటి సెంట్రల్ జైలు కట్టించడం గ్యారంటీ, మోడీ గ్యారంటీ తోటి అని చెప్పి పవన్ కళ్యాణ్ సరికొత్త ఒక స్లోగన్ అందుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతిపరుడు అనేటువంటి ఒక ప్రస్తావన ప్రజల్లో తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడు. లిక్కర్ స్కామ్ కానీ, ఇసుక స్కామ్ కానీ, మైనింగ్ కానీ, భూ కబ్జాలు కానీ, ఇవన్నీ కూడా ఆయన విలాసవంతమైనటువంటి భవనాలు కట్టించినప్పుడు ఎంత అవినీతి చేశారు, ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం, జైల్లో పెట్టిస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఆయనకి మద్దతు పలికేలా బీజేపీ నాయకులు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి బీజేపీ ఇన్ఛార్జీలుగా వచ్చినటువంటి నాయకులు కానీ, లేదా ఏపీ బీజేపీలో ఉండేటువంటి నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద, అక్రమాల మీద విచారణ ఖచ్చితంగా జరిపిస్తాము అని చెప్పి వాళ్ళు కూడా స్లోగన్ మొదలుపెట్టారు. అంతేకాదు తర్వాత రాజంపేట, కడప ఈ రెండు చోట్ల ఒక చోట పెట్టాలనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. సో ఆయన పాల్గొనేటువంటి సభల్లో జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రస్తావించడంతో పాటు అమరావతి రాజధాని విషయంలో కూడా ఒక క్లారిటీ నరేంద్ర మోడీ చేత ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి సరికొత్తగా ఇప్పుడు బీజేపీ సంబంధించినటువంటి నేతలు, ఎలక్షన్కు బాధ్యులుగా వచ్చినటువంటి బీజేపీ వాళ్ళు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారు, చెప్తున్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ వచ్చేటువంటి సభలు ఏ విధంగా ఉండబోతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో అనే దానికి కొన్ని వాళ్ళు హింట్స్ ఇస్తున్నారు. సో ఈసారి నరేంద్ర మోడీ కొంచెం అగ్రెసివ్గా ప్రసంగం ఉండే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజ్యం ఏ విధంగా ఉంది, దోపిడీ రాజ్యం, అక్రమాల రాజ్యం, అవినీతి రాజ్యం ఏ విధంగా ఉంది, వీటన్నిటి మీద ప్రస్తావించడంతో పాటు అమరావతి రాజధానికి సంబంధించి ఖచ్చితంగా మాట్లాడతారు. 3 రాజధానులు అనేవి కాదు, ఒకటే రాజధాని, అది కూడా అమరావతి అనేటువంటి ఒక స్టాండ్ని బీజేపీ తీసుకుంది. దాన్ని నరేంద్ర మోడీ చేత చెప్పిస్తామని చెప్పి ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు. వాస్తవంగా నరేంద్ర మోడీ 2014 ఎన్నికల్లో తిరుపతి వేదికగా చేసుకొని ఢిల్లీ తరహా రాజధాని నేను కట్టించి ఇస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ఇప్పటి వరకు నెరవేరలేదు. దాన్ని నెరవేర్చేటువంటి బాధ్యత నరేంద్ర మోడీదే. నరేంద్ర మోడీ చేత అది చెప్పిస్తామని చెప్పి బీజేపీ నేతలు ఇప్పుడు చెప్తున్నారు. సో అది చెప్పడంతో పాటు 2019 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సిండికేట్ వ్యవహారాలు, ఇసుక సిండికేట్ కానీ, మద్యం సిండికేట్ కానీ, వీటి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ వేసి జగన్మోహన్ రెడ్డిని శిక్షిస్తాము అనేటువంటి మాట నరేంద్ర మోడీ చేతనే చెప్పిస్తామని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. దానికి ఇప్పుడు మరింత పొదును పెడుతూ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా జైల్లో పెట్టిస్తాము జగన్మోహన్ రెడ్డిని, ఒక సెంట్రల్ జైలుని ప్రత్యేకంగా కట్టిస్తాము మోడీ గ్యారంటీలో భాగంగా అనేటువంటి ఒక స్లోగన్ తీసుకొని ఇకనైనా 4 పెళ్లిళ్ళ వ్యవహారాన్ని మానుకొని నువ్వు ఏం చేసావో 2019 నుంచి ఇప్పటి వరకు అది చెప్పు ప్రజలకి. నన్ను విమర్శించినంత వల్ల నీకు వచ్చేది వంటిది ఏమీ లేదు, ప్రజల్ని అనవసరంగా తప్పుదోవ పట్టించొద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక వార్నింగ్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎలాంటి కామెంట్స్ చేస్తారు అనేది చూడాలి. ఆ కామెంట్స్కి ఎలాగూ పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతారు. అల్టిమేట్గా ఏంటంటే జైల్లో పెట్టిస్తాను నిన్ను ఖచ్చితంగా అని చెప్పి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తున్నారో ప్రజలకి అది చేసేంత వరకు కూడా ఆయన రాబోయేటువంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా డిమాండ్ చేస్తూనే ఉంటాడు, ప్రశ్నిస్తూనే ఉంటాడు, ప్రశ్నించడానికి ముందు ఉంటాడు పవన్ కళ్యాణ్. కాబట్టి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసే